హాయ్ ప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బాగున్నా. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. ఏంటి పరమపద సోపానం అవును. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నేను విలన్ అండి ఇందులో. హ్మ్. అంటే వేరియేషన్ ఉంటదన్నమాట. ముందేమో ఒక విధమైన విలను. ఎటువంటి విలనో చెప్పేస్తే మీకు కథ అర్థమైపోద్ది. ఓకే. తర్వాత మినిస్టర్ అవుతాను. ఇట్లాగ సాగుతూ ఉంటదన్నమాట. దుర్మార్గమైన ఇది. వాళ్ళేమో ఎవరు? అసలు ఏం చేశారు? అని ఒక చోట ఒకటి జరుగుద్ది. ఓకే. అది సస్పెన్సు. ఓకే. అంటే మీ వాయిస్ చాలా బేసు చాలా రోజుల నుంచి మిస్ అయిపోతున్నాం. ఎందుకు అంటే గ్యాప్ ఇచ్చారా? లేకపోతే లేదండి. వస్తున్నాయి సినిమాలు. హ్మ్. అంటే మీకు తెలీనిదేముంది. ఒక్కో సినిమా ఆడతంది. ఒక్కొక్క సినిమా ఆడదు. కొన్ని క్యారెక్టర్‌లు మనకు నచ్చక మనం చేయలేకపోవచ్చు. అంతేగాని ఏ గ్యాప్ ఏమీ లేదు. వస్తూనే ఉన్నాయి. మంచి క్యారెక్టరు చేద్దాము, చేస్తున్నాను గనక మీ అభిమానాన్ని పొందా నేను. ఓకే. అలాగే చూసుకున్నట్టయితే ఐటెమ్ సాంగ్‌లో గూడా మీ డాన్స్ అదిరిపోయింది. నాకు తెలిసి అక్కడ ఏదో ఒక ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తున్నారు అవును. కొంచెం. ఎలా ఉంది ఆ డాన్సు? చాలా బావుందండి. 'బూమ్ బూము.' అవును. ఆ సాంగు 3 నైట్లు చేశామది. చాలా బావుంది సాంగు. నాకు బాగా ఇష్టంగా నేను చేయగలిగాను ఆ పాట. ఓకే. సరే అంటే ఇప్పుడు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చేసారు. ఎప్పుడో 1987 అక్కడి నుంచి స్టార్ట్ అవును. చేసి కెరియర్. అలాగే మాలాగే జర్నలిస్ట్‌గా చేశారు సిటీ కేబుల్‌లో. అవును. ఎలా అంటే ఏదైనా ఈ పాత్ర మిస్ అయిపోయానులే ఇన్ని సంవత్సరాల్లో చేయలేకపోయాను అనేది ఏమన్నా ఉందా సార్? అంటేనండి నేను థియేటర్ ఆర్ట్స్ అండి. డ్రామా ఆర్టిస్ట్‌ని. విజయవాడ ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడు కళాకారుడిని. ఇట్లా నాటకాలు ఆడుతూ, చేస్తూ నన్ను నాటకాలు చూసి సినిమాల్లో నాకు వేషాలు ఆ రోజున 'సింగీతం శ్రీనివాసరావు' గారు 1980లో ఒక హీరోగా ముగ్గురు హీరోలు ఒక హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటన ఇద్దరు హీరోల్లో ఒక హీరో. ఇవన్నీ 80, 81లో జరిగింది. అవునవును. తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చేసి, మళ్ళీ 'శ్రీ ఆంజనేయంతో' నా మిత్రుడు కృష్ణవంశీకి మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 'శ్రీ ఆంజనేయంలో' మెయిన్ విలను. వెంటనే 'తేజ' గారు 'అవునన్నా కాదన్నా' ఇట్లాగ ఇప్పటి వరకు 63 సినిమాలు చేశా నేను. ఈ 'పరమపద సోపానం' చాలా మంచి సినిమా. చాలా బావుంది. 4 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ కూడా 'పూరి జగన్నాథ్' గారి దగ్గర అసోసియేట్ చేశాడనమాట. మంచి డైరెక్టరు. అంతేకాకుండా నిర్మాత కూడా మంచి నిర్మాత. మరి ఈ సినిమాలో నేను మంచి విలన్ క్యారెక్టర్ వేశా. హ్మ్. ఓకే. నాకు తెలిసిపోతుంది. అంటే ఆల్రెడీ పాత సినిమాల్లో ఆ విలనిజం ఇక్కడ మళ్ళా గుర్తు చేస్తున్నారు మాకు. ఎలా ఉండబోతుందో గూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ హీరో చాలా కొత్త అంటే అవును. సీరియల్స్‌లో చేసి ఎలా అనిపించారు సార్ సెట్స్‌లో గాని? చేశాడండి హీరో. హ్మ్. నేను ముందు చూసిన తర్వాత ఎవరో ఇతను కొత్త అతను మంచి హైటు. చాలా చేశాడు. ఫైటింగ్స్ అవి ఎందుకంటే మాకు అతనికి ఫైటింగ్స్ ఉన్నాయి. నాకు అతనికి. ఆ ఫైటింగ్స్‌లో చేయడం గాని, నేచురల్‌గా అది ఒక విధంగా అంటే అతను కుర్రోడు. అతనితో పాటు నేను పోటీ పడాలి కదా! కొంచెం కష్టం అయింది. హ్మ్. మంచి ఆర్టిస్ట్ అతను. ఇప్పుడు రేపు ఇండస్ట్రీలో ఒక బిజీ ఆర్టిస్ట్ కావచ్చు అతను. ఓకే. ఆహ్, మనం మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమా 'పరమపద సోపానం' చాలా బావుంది. కథ చాలా బావుంటదండి ఇందులో. ఓకే. అది. సార్ అంటే అప్పట్లో మీరున్నప్పుడేంటంటే 100 రోజులు, 200 రోజులు, 50 డేస్ అని జెప్పి ఫంక్షన్‌లు జరుపుకునేవారు. ఇప్పుడేంటంటే ఒక సినిమా రిలీజ్ అవుతే జనాలు రప్పించడానికే చాలా ప్రయత్నాలు చేయాల్సొస్తుంది. ఎలా అనిపిస్తుంది అప్పుడిది ఇప్పుడు చూస్తుంటే? అప్పుడండి 100 రోజులు ఆడితేనే ప్రొడ్యూసర్‌కి డబ్బులొచ్చేయి. 50 రోజులు ఆడినా, 50 రోజులు అనంటే ఏదో అలాగా. ఇవాళ అప్పటికి, ఇప్పటికి థియేటర్ టికెట్ల రేట్లు గాని, రూ. 2 అంటే 2.5 బాల్కనీ. ఇవాళ ఒక ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఆ ఫుడ్డు ఇది గాని, వాటర్ బాటిల్ గాని ఇవి తగ్గాలండి ముందు. తర్వాత ఇప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు చాలా తగ్గిపోయినియి. ఒక వారం, 2 వారాలు గనక గట్టిగా ఆడితే ప్రొడ్యూసర్‌కి డబ్బులొస్తున్నాయి.
అప్పుడు అట్లా కాదు. అప్పుడు ఆడియో ఫంక్షన్‌లు గానీ ఇలాంటివి ఏమీ లేవు. 100 డేస్ ఫంక్షన్ అంటే అంగరంగ వైభవంగా జరిగేది. వాళ్ళిచ్చిన మెమోంటో తీసుకుంటుంటేనే అది ఒళ్ళు పులకరించేది మాట. ఇప్పుడసల అయి లేనే లేవు. ఓకే. అప్పుడు మీరు యాక్టింగ్ ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఎవరో ఒకళ్ళు ఇన్‌స్పిరేషన్ హీరో అయ్యి ఉండుంటారు గదా! ఎవరు సార్ అసల? అంటే నేను జనరల్‌గా సినిమా రంగానికి నేను ప్రయత్నించలేదండి. 73, 74 కరెక్ట్‌గా ఆ టైము అప్పుడు మద్రాసు, ఇప్పుడు చెన్నై. ఆంధ్ర క్లబ్ వాళ్ళు నాటక పోటీలు పెట్టారు. అప్పుడు నేను 'సిద్ధార్థ', 'యుగసంధ్య'. 'సిద్ధార్థ' అనేది నాటకం, 'యుగసంధ్య' అనేది నాటిక. ఆ 2 నేనక్కడ ప్రదర్శించా. రాళ్ళపల్లి గారు 'ముగింపు లేని కథ' అని అక్కడ ఆడారు. మా ఇద్దరికీ అప్పుడే అవకాశాలొచ్చాయి. 73, 74లో. నన్ను హీరోగా. ఆ తర్వాత 2, 3 సినిమాలు మా పేర్లు కూడా ఏశారు పేపర్‌లో. ఈ నాటక రంగం వల్ల కొంతమంది సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు. అయితే నాకు అవకాశాలు రాళ్ళపల్లి గారికొచ్చింది. అట్లాగా ఆ నాటకాల వలన చూసి, జంధ్యాల గారు ఒక మంచి మిత్రుడు. జంధ్యాల గారి వలన నా ఫోటోలు సింగీతం శ్రీనివాసరావు గారికి పంపడం. సింగీతం శ్రీనివాసరావు గారు 'గందరగోళం' అనే సినిమాలో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. జంధ్యాల గారు నేను చాలా మంచి మిత్రులం మేము ఆ రోజుల్లో. ఎలా ఉండేది సార్ ఆన్ సెట్స్‌లో అంటే సెట్స్ బ్యాక్ ఏం జరుగుద్దని మాకు తెలిసేది కదా! బయటైతే అన్ని కామెడీస్ అన్నీ. ఎలా ఉండేది ఆయనతో వర్కింగ్? ఎందుకంటే ప్రతీది భలే నవ్వొచ్చే కామెడీ సృష్టిస్తారాయన. జంధ్యాల గారు మొట్టమొదట విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్ అండి. నాటకాలు రాశారు, నాటికలు రాశారు. ఒక నాటకంలో 'సంధ్యారాగంలో శంఖారావం' అనే నాటకంలో ఆయన హీరో. ఆయన రాసిన ప్రతి నాటికలోనూ నేనుండేవాడిని. ఆ నాటకాలు అప్పటినుంచి హాస్య నాటకాలే. ఆయన నాటికలు ఆడని సందంటూ లేదు, ఆడని మనిషంటూ లేడు, ఆడని దేశం అంటూ లేదు. అవును. ఆ నాటికలు అంత పాపులర్ అయిన నాటికలు. ఒక్క రోజులో ఆయన సినిమాకి మాటలు రాయడం అనేది నాకు తెలుసు. మా మద్రాసు పాంగ్రో హోటల్‌లో ఒక్క రోజులో నేనప్పుడు అక్కడున్నానమాట. ఉదయం పేపర్లు పెట్టుకొని సాయంత్రానికి అయిపోయింది. ఎవరొచ్చినా ప్రసాదు నువ్వే మాట్లాడు అనని ఒక్క రోజులో సినిమాకి మాటలు రాయడం అనేది మరి నాకు తెలిసి మరి జంధ్యాల గారే అనుకుంటున్నా నేను. ఓకే. మా బాండింగ్ అంత బావుండేది. ఓకే. సార్ అంటే మీరు తెరపరంగా విలన్‌గా చాలా భయపెట్టేస్తారు. నార్మల్‌గా మీరు ఎలా ఉంటారు? ఇంట్లో గాని, ఎక్కడైనా ఫ్రెండ్స్ గాని? నేను చాలా సౌమ్యుడినండి. ఓకే. మొదటి నుంచి కూడా. అంటే నేనే కాదు చాలామంది విలన్స్ అందరూ కూడా బయట చాలా సాఫ్ట్‌గా అవును. నా పనేదో నేను చేసుకోవడం. ఇంకొకళ్ళ గురించి అసలు అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటా. కెమెరా ముందుకెళ్తే ఎందుకంటే కెమెరామెన్‌లు, సినిమా డైరెక్టర్‌లే అడుగుతారు. నేను సెట్‌లోకొస్తుంటే మనం ఆ క్యారెక్టర్‌కి ఈయన్నేనా పిలిచింది అని డౌటొస్తదన్నమాట. హ్మ్. ఎందుకంటే నుదుటి బొట్టు అది పెట్టుకొని నెమ్మదిగా వచ్చి నమస్కారం అండి అని అంటా నేను. కెమెరా ముందుకెళ్ళిన తర్వాతే మనం అక్కడ నటన చూపించాలి. జీవితంలో మనం చూపించకూడదు. జీవితంలో నటుడిని కాదు నేను. సినిమాలోనే నటుడిని, కెమెరా ముందే నటన. యాక్షన్ అన్న తర్వాత అసలైన క్యారెక్టర్ బయటకొస్తుంది. అంతే కదా! ఇప్పుడు రేప్ సీన్‌లున్నాయని మనం బయట రేప్ సీన్‌లు చేసామనంటే లేనిపోయిన గోల. ఏంటి? కనుక అదంతా సినిమాలోనే. నటన కూడా సినిమా నటన అయితేనే మన జీవితం కూడా బావుంటుంది అది. సరే. ఇంక లాస్ట్‌గా 'తేజ' గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటారు. ఆర్టిస్ట్ చేయకపోయినా కొట్టి చెప్పడం గాని, కానీ ఆ సినిమాలు కూడా వెల్ అండ్ గుడ్‌గా ఉంటాయి. అప్పుడు ఫస్ట్‌లో 'తేజ' గారితో ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది సార్? తేజ గారు చాలా మంచి డైరెక్టర్ అండి. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఆయనకి సీన్ ఎలా కావాలో చేసి చూపిస్తారు. మనం ఆయన చేసింది మనం చేయకపోయినా, మనం చేస్తున్నాం అనుకో, "కాదు ప్రసాద్ గారు మీరు ఇది చేశారు, ఇలా చేశారని" కూడా ఆయన చేసి చూపిస్తారు. నాకు ఇలా కావాలి అని చేసి చూపిస్తారు. ఆయన చేసింది మనం చేశామనుకోండి, అసలు గొడవేముంటది? ఏమీ ఉండదు. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్ దగ్గర మనం చేస్తున్నాం అంటే నిజంగా మన అదృష్టం ఉంటేనే తేజ గారి దగ్గర మనం మంచి క్యారెక్టర్ వేస్తాం. మనం ఆయన చెప్పింది ఎన్ని సార్లన్నా చేయలేదనుకోండి, ఏ డైరెక్టర్ గారికైనా కోపం వస్తది.
నేను అవునన్నా కాదన్నా చేసినప్పుడు ఆయన ఎంత ముచ్చట పడ్డారంటే, ప్రసాద్ గారు ఆ క్యారెక్టర్‌కి అసలు మీరు దింపేశారు. మీరు ఎవరు ఏమనినా సరే ఇంత దుర్మార్గంగా, ఎందుకనంటే ఆడంగులందరూ లోపలికి పోండి అనే డైలాగు అవునవును. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రైల్వే ప్లాట్‌ఫారాల మీద నన్ను పట్టుకొని ఆ డైలాగ్ చెప్పమనేవారు. హ్మ్. నేనన్నాను, బావుండదండి పోలీసోళ్ళు పట్టుకుంటారేమో అనంటే, అక్కడ స్టాఫ్, "సార్ మేమున్నాం కదా సార్, మేము రైల్వే స్టాఫ్ మేము, అనండి సార్" అనంటే గట్టిగా అరిపించేవాళ్ళు. హ్మ్. ఆడంగులందరూ లోపలికి పోండి అని. అంత మంచి డైరెక్టర్ అండి తేజ గారు. నా అదృష్టం ఏంటంటే, శ్రీ ఆంజనేయం వెంటనే అవునన్నా కాదన్నా ఇద్దరు పెద్ద డైరెక్టర్ల దగ్గర చేయడం నిజంగా నా అదృష్టం. అట్లాగే మీడియా వారు, ప్రింట్ మీడియా వారు కూడా నాకు మంచి బలాన్నిచ్చారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాల్యుబుల్ టైం మాకిచ్చినందుకు. ఇలాగే కెరియర్ దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్.